BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎద్దుల బండి పైన మోటార్ సైకిళ్లను పెట్టి ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ హుస్సేన్ మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ ఆధ్వర్యంలో వినూత్న ర్యాలీ చేపట్టారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ మాజీ ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ గతంలో 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయి నాటికి డాలర్ విలువ భారత రూపాయితో 60 రూపాయలు మాత్రమే ఉంది. క్రూడాయిల్ బ్యారెల్ ముడి చమురు ధర $120 పైన ఉన్నా కూడా ఆర్థికవేత్త ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా లీటర్ పెట్రోల్ 70 నుంచి 74 మధ్యలో ఉండేది. గ్యాస్ ధర 350కి సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల్లో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ ఈ రోజు ఇంటికి వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరను 970 రూపాయలు చేసింది. హోటల్లో శుభకార్యాలకు వాడే కమర్షియల్ సిలిండర్ ధరను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలను చేసింది. దీని వలన హోటల్ నందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ హుస్సేన్, మాజీ కార్యదర్శి ఇందాదుల్లా ఖాన్, మాజీ బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఖుదా బకాష్, అష్రఫ్, ఇర్ఫాన్, బాబాసాహెబ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే సామాన్యులకు అందుబాటులో గ్యాస్ ధరలు తగ్గించాలి. సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలి. సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకురావాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే చేతగాని మోడీ ప్రభుత్వం, చేతగాని మోడీ ప్రభుత్వం. ఆధ్వర్యంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తులు పెట్టుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు 2014 యూపీఏ గవర్నమెంట్ దిగిపోయే టయానికి డాలర్ వచ్చి 60 రూపాయలు ఉండింది. ఈరోజు వచ్చి 96 రూపాయలు అయింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ అందరూ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు చేయకూడదు, బంగారు కొనకూడదు అంటున్నారు. ఇదే ప్రధాని ఈరోజు పోయిన విదేశీ పర్యటనకు గంటకు 10,000 లీటర్ల పైన వినియోగించే విమానాన్ని వేసుకొని విదేశీ పర్యటనలకు వెళ్ళారు. ఇప్పుడు ఇది మీకు అర్థం కావడం లేదా? సామాన్య ప్రజలకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఆ రోజు గ్యాసు 350 రూపాయలు ఉండింది 2014లో. ఈరోజు వచ్చి 1100 రూపాయలు అయింది. అదే వచ్చి సిలిండర్ మన కమ్యూనికేషన్ హోటళ్లకు వాడడానికి మరియు ఇతరులు వాడడానికి ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ వచ్చి 3000 రూపాయల పైన చేశారు. సామాన్య ప్రజలు వచ్చి మనకి దానివల్ల ఉపయోగం లేదు, మనకేం భారం పడదు కదా అనుకుంటున్నారు. హోటళ్లలో, తర్వాత పెళ్లిళ్లకు, శుభకార్యాలకు, అశుభకార్యాలకు అన్నిటికీ కూడా గ్యాస్ సిలిండర్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్నే వాడతాం. 3000 రూపాయలు ఏకమ్మన 1000 రూపాయలు పెంచిన ఈ చేతగాని మోడీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది. దీని పెంచిన డీజిల్ ధరలు, పెంచిన పెట్రోల్ ధరలు, ముందు మనకి మార్చి నెలలో కూడా క్రూడాయిల్ ధర $60 మాత్రమే ఉండింది. ఇప్పుడు $110 వచ్చింది. కానీ ఇన్ని రోజులు ప్రభుత్వం ప్రజలను దోచుకునేది నిజం కాదా? తక్కువ క్రూడాయిల్ ధర తక్కువ ఉన్నా కూడా దోచుకునేది నిజం కాదా అని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఈ చేతగాని ప్రభుత్వాన్ని మనము తిరిగి ఎన్నుకున్నందుకు ప్రజలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రజల మీద భారాలు పడకుండా చేసిందో, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం. జై
కాంగ్రెస్ పార్టీ